భారత్తో పాటు అమెరికాకు కీలక వాణిజ్య భాగస్వాములుగా ఉన్న దేశాలపై ప్రతీకార టారిఫ్లు అమల్లోకి వచ్చాయి. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అనే సామెతను ట్రంప్ ఈ విషయంలో నిజం చేస్తున్నారు. ట్రంప్ మోదీ ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా అమెరికా విషయంలో అసలు తాను తగ్గేదే లేదంటున్నారు ట్రంప్. అమెరికాను భారత్ దోచుకుంటోందని, యుఎస్ వస్తువులపై ఇండియా భారీ పన్నులు వసూలు చేస్తోందని ట్రంప్ మండిపడుతున్నారు. దీనికి బదులుగా భారత ఎగుమతులపై విచ్చలవిడిగా టారిఫ్లు విధించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇల్లీగల్ అంటూ వందలాది మంది ఇండియన్స్ ను ఆర్మీ విమానాల్లో భారత్ కు తిరిగి పంపించేసిన ట్రంప్ ఇప్పుడు భారత్ పై భారీగా పన్నులు విధిస్తున్నారు. ట్రంప్ చెప్పినట్టు ప్రతీకార సుంకాలు అమల్లోకి రావడంతో ఇండియా అమెరికా వాణిజ్యంతో పాటుగా భారత్ ఎక్స్పోర్ట్స్ పైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతా వెయిట్ చేస్తున్నట్లుగానే ఏప్రిల్ 2 వచ్చేసింది. ఈ ఏప్రిల్ 2 అమెరికాతో పాటు ప్రపంచ దేశాల చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని భుజానికెత్తుకున్నారు. అందుకోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలనే కాదు, అమెరికా ప్రజలను షాక్కు గురిచేస్తున్నాయి. విద్యార్థులను బహిష్కరించడం, H-1B వీసాల జారీలో ఆంక్షలు విధించడం, జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేయడం, ఫెడరల్ ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించడం, ఇలా ఇప్పటికే ట్రంప్ వందల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేశారు. ఇక ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చెప్తూ వస్తున్న ప్రతీకార సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రమాణ స్వీకారమైన వెంటనే కెనడా, మెక్సికోలపై సుంకాలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించిన ట్రంప్ వాటిని వాయిదా వేసుకుంటూ వచ్చారు. అయితే ఏప్రిల్ 2ను అమెరికా విమోచన దినంగా ప్రకటించారు. ఏప్రిల్ 2 నుంచి భారత్ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా విధించే ప్రతీకార టారిఫ్లు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని ట్రంప్ స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించామన్న ట్రంప్ చరిత్రలోనే ఏ దేశాన్ని దోచుకోని విధంగా అవి అమెరికాను దోచుకున్నాయని మండిపడ్డారు. ఇక అమెరికా విధించే టారిఫ్లు భారత్కు వర్తించనున్నాయి. ఇటీవల మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ట్రంప్ ఇదే మాటను స్పష్టం చేశారు. ట్రంప్, మోదీ మంచి స్నేహితులైనప్పటికీ అమెరికా కోసం ట్రంప్ తగ్గేదే లేదంటున్నారు. అమెరికా ప్రయోజనాలే తమకు ముఖ్యమని ట్రంప్ తేల్చి చెబుతున్నారు. ఇక భారత్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై 100% టారిఫ్లు వసూలు చేస్తోంది. అమెరికాపై అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల జాబితాను వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మీడియాకు చూపించారు. ఆయా దేశాలు చాలా కాలంగా అమెరికాను టారిఫ్ల రూపంలో పీల్చేస్తూ అన్యాయమైన వాణిజ్య విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. అమెరికా డైరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య 50%, బియ్యంపై జపాన్ 700%, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100%, ఆల్కహాల్ పానీయాలపై 150%, బటర్, చీజ్పై కెనడా 300% టారిఫ్ వసూలు చేస్తున్నాయని వెల్లడించారు. తమ ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు పంపించడం అసాధ్యంగా మారిందన్న కరోలిన్ అమెరికన్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సమయమన్నారు. అమెరికా నుంచి భారత్కు దిగుమతి అవుతున్న మందులపై 10% పన్ను పడుతోంది. అందువల్ల భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న ఔషధాలపై 10% పన్ను పడొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ నిర్ణయంతో అమెరికా ఫైనాన్షియల్ మార్కెట్లు, వ్యాపారాల్లో అనిశ్చితి నెలకొనవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికా చెబుతున్న దాన్ని బట్టి చూస్తే అగ్రరాజ్యం ఉన్న అమెరికాను చాలా దేశాలు పన్నుల రూపంలో దోచుకుంటున్నాయి. దీంతో తమను ఎంత దోచుకుంటున్నారో తాము అంతే వసూలు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇతర దేశాల టారిఫ్ల కారణంగా అమెరికా ఎక్స్పోర్ట్ తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అందుకే రివెంజ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ వార్నింగులు, కరోలిన్ వ్యాఖ్యలు చూస్తుంటే టారిఫ్ బాంబు గట్టిగానే పేలడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్ కూడా చరిత్రాత్మక మార్పును తీసుకురాబోతున్నారని చెబుతున్నారు. వాణిజ్య పాలసీల మేటర్లో అమెరికా మిత్రదేశాలు శత్రుదేశాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ మండిపడుతున్నారు. ఇకపై ఇలాంటివి ఉపేక్షించబోనని అన్నారు. ఏప్రిల్ 2న ప్రతీకార టారిఫ్లు అమల్లోకి రావడాన్ని అమెరికాకు గేమ్ చేంజర్గా భావిస్తున్నారు ట్రంప్.